ఓకే. ఓకే అండి. ప్రిపేర్ అవ్వండి మంచిగా. మీరు హోప్ లూజ్ అవ్వద్దు. రెగ్యులర్‌గా ట్రై చేయండి. ప్రాక్టీస్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ. మీ నుంచి ఒక సజెషన్ అండి. మీకు ఫ్యూచర్ బ్యాచ్‌కి మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి? వాళ్ళు మంచిగా సెట్ అవ్వాలంటే మీరు ఏం సజెషన్స్ ఇవ్వగలుగుతారు? యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మ్, ఎక్కువ టైం వేస్ట్ చేసుకున్నాను అశోక్. నేను క్లాస్ లేట్గా జాయిన్ అయ్యాను కదా, అది విషయం పక్కన పెడితే స్టార్టింగ్ క్రియేషన్ అప్పుడు, ఎంటిటీ అప్పుడు చాలా టైం వేస్ట్ చేసుకున్నాను నేను, సరిగ్గా మిస్టేక్స్ చేసినప్పుడు. హ్మ్. అప్పుడు దానివల్ల ఇంకా చాలా వేస్ట్ అయిపోతుంది టైం. ఆ మళ్ళీ మిస్టేక్స్ ఎందుకొచ్చాయి మీకు? Moreover, దేన్ day on day practice is very needful, Ashok. హ్మ్. సో డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకి టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తే సో ఎంటిటీ క్రియేషన్ స్టార్టింగ్ నుంచి లైక్ స్టార్టింగ్ నాకు చాలా టైం పట్టింది ఎంటిటీ క్రియేషన్కి. సో నేను హ్మ్. ఇప్పుడు డే అండ్ డే ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది సిఆర్ఎంలో ఇదంతా వర్క్ చేయడము. యా 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 సో అశోక్, అలాగే మీరు ఒక డైలీ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టారు కదా, హోంవర్క్ హ్మ్. అప్డేట్ చేయండి అవి. సో హ్మ్. అది చేసినప్పుడు ఓకే, కంప్లీట్ చేసిన సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకైతే. సో దానికోసం అన్నా కొంచెం కూర్చొని చేసేవాడిని. సో అది మీరు మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకి ప్రిఫర్ చేయండి. అది ఖచ్చితంగా మీరు చేసి దాంతో అప్డేట్ చేయాలన్నట్టు. హ్మ్. కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది టాస్క్. దాంతో ఫిల్ ఎస్. చేసినప్పుడు, అయిపోయిన తర్వాత డన్ అని చెప్పేసి ఎంత టైం పెట్టిందో. యాహ్! ఇంకా మీరు ఏం మిస్టేక్స్ చేశారు? ఉమ్, అంటే మీరు ఇది చేసుంటే బావుండు, నాకింకా మంచిగా నేర్చుకోగలిగేవాడిని అని ఏదైనా వస్తుందా థాట్? అంటే నా వరకు వచ్చేసి మెయిన్‌గా నాకు జాబ్ ఇది మేనేజ్ చేయడంతోనే కొంచెం ఇంకా టైమ్ స్పెండ్ చేయలేకపోయాను అశోక్. హ్మ్. మీరిచ్చిన టాస్క్ నేను వచ్చి కూడాను. ఇమ్మీడియేట్‌గా సో వర్క్ ఉండడంతోని వర్క్ బ్యాలెన్స్, జాబ్ ఇదంతా సో కొంచెం ఇంకా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసుంటే ఇంకా డెప్త్‌గా ఈజీగా నేర్చుకునేదాన్ని అన్న థాట్ నా సైడ్ నుంచి ఉంది అశోక్. ఎవ్రీడే మీకు జనరల్‌గా కాన్సంట్రేట్ పెట్టి చేస్తే 3, 4 అవర్స్ టాస్క్ నేను కాన్సంట్రేషన్ పెట్టి చేస్తే నాకు డైలీ 3 అవర్స్‌లో కంప్లీట్ అయ్యేది అని ఫీలింగ్ లేదా? యా నాకైతే ఇప్పుడు నేను చాలా వరకు కంప్లీట్ యెస్ చేశాను. అశోక్. ఇప్పుడు నాకు ఎందుకంటే టైమ్ స్పెండ్ చేస్తేనే కొంచెం త్వరగా వచ్చేస్తది అండ్ వర్క్ కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుంది. హ్మ్. లేదు కాన్సంట్రేట్ చేయకుండా చేస్తే అది టేక్స్ మెనీ అవర్స్. ఇట్ టుక్ మెనీ అవర్స్ ఫర్ మీ కమింగ్ టు వైల్ ప్లగ్గింగ్ వర్క్. యాహ్! మీరు చిన్న వచ్చి మిస్టేక్ గైడ్ కూడా మీకు చేశారు. యాహ్! ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా అది ఎక్కువ టైము లాగ్ అయిపోతుంది. యా యా అవునా? ఆ! యాక్చువల్గా ఆ మిస్టేక్ చేస్తే టైం పెట్టేసినా కానీ నాకైతే కొంచెం యూస్ అనిపించింది. ఎందుకంటే ఆ మిస్టేక్స్ తర్వాత చేయకోకుండా హ్మ్. నెక్స్ట్ టైం టకటక చేసేయచ్చు స్పీడ్గా. జస్ట్ ప్రాక్టీస్ చేయకుండా డైలీ క్లాస్ వింటే ఇర్రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే మ సర్వే అవ్వగలుగుతారా? లేదు అసలు. డెఫినెట్ కంపల్సరీ ప్రాక్టీస్ కంపల్సరీ ఎవ్రీడే క్లాస్. ప్రాక్టీస్ ఉండాలి. యా ఓకే అండి. ఫైన్. మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి నా రెజ్యూమ్‌ది అది మీరు ఏం చెప్పలేదు. నేను అప్డేట్ చేసి పంపిస్తాను. కొన్ని చేంజెస్ చేయాలి మీ రెజ్యూమేలో. ఈరోజు ఈవినింగ్ వరకు పంపిస్తాను. ఓకే. అది ఇంకొక ఫార్మాట్ కూడా చేశాను. అది పంపించమంటారా మరి? 2 చేశాను. మీరు చెప్పింది ఇంకొక ఫార్మాట్ కూడా ఉంది. అవునా? సరే ఆ! పంపించండి. నేను చూస్తాను. ఓకే. నేను చూసి ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తాను. ఓకే. వన్స్ మీరు రెజ్యూమ్ అది అప్డేట్ చేసిన తర్వాత నేను నౌకరీలో అండ్ లింక్డ్ఇన్‌లో యాక్చువల్‌గా నాది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనమాట. సో, ఆహాహా! నేను న్యూ నంబర్ అండ్ న్యూ ఈమెయిల్ అడ్రెస్ క్రియేట్ చేశాను దానికోసమని. ఓకే. నేను మాట్లాడతాను మీతోటి సెపరేట్‌గా. ఓకే. షూర్. సో, హోప్ వదిలిపెట్టుకోకండి. డైలీ అప్లై చేయండి. మీకు ఓకే. కంపల్సరీ జాబ్ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ప్రాక్టీస్ చేసుకోండి టైం ఉన్నప్పుడు. మీకిప్పుడు ఇవి ఇచ్చిన టాస్క్‌లు అవన్నీ హ్మ్. చేయడానికి మీకు ఆల్‌మోస్ట్ 2, 3 డేస్ పడుతుంది. యా ఆ హోంవర్క్ టాస్క్, రిపోర్ట్స్ ఇంకా మీకేదైనా అప్లికేషన్ సిస్టమ్ డిజైన్ చేస్తే ఏదైనా ఒక సిస్టమ్ డిజైన్ చేయండి. హెచ్ఆర్ సిస్టమ్ గాని, హెచ్ఆర్ యాక్టివిటీస్ ఏంటి అవి మేనేజ్ చేయడానికి. మనం హాస్పిటల్ చేసాం గదా! అవునవును. హాస్పిటల్ బేస్ చేసుకొని బ్యాంక్ సిస్టమ్ అన్నా చేయండి. బ్యాంక్స్‌కి మనం ఫుల్‌ఫిల్ చేయలేదు. ఇంతకుముందు బ్యాంక్ చేసాం గానీ, ఫుల్‌గా ఇంప్లిమెంట్ చేయలేదు. అవునవును. అలా మీ ఓన్‌గా ఏదైనా ఒక బయట సొసైటీలో ఉండే ఒక సిస్టమ్ తీసుకొని, మీ ఓన్‌గా డేటా ప్రిపేర్ చేసి ఎంటిటీస్ ట్రై చేయండి టైమ్ ఉంటే.
షూర్ అశోక్, విల్ డూ ఇట్. ఓకేనా? యా అశోక్. ఓకే అండి. లెట్స్ ఎండ్ ద కాల్ ఫర్ టుడే. థ్యాంక్స్ యా ఎవ్రీవన్. యా థ్యాంక్ యూ అశోక్. యాక్చువల్గా మంచిగా నేర్చుకున్నాను నేను జాయిన్ అయిన తర్వాత. గుడ్. సో నాకు ఇంకా నా ప్రిపరేషన్లో నేను అవుతున్నాను. మీరు చెప్పిన వరకు మీరు చాలా కంటెంట్ ఇచ్చారు. యా అశోక్. సో నాకైతే చాలా కాన్ఫిడెంట్ కూడా ఉంది, ఒకటి అటెండ్ అయ్యాను కాబట్టి ఇంటర్వ్యూ. సో రిజల్ట్ ఇంకా ఏమైనా తెలిసిందా చంద్రశేఖర్ మీకు? లేదు శిరీష, అది పోయింది, నాకు మెయిల్ వచ్చింది అసెంచర్. ఓకే ఓకే. యా సో యాక్చువల్గా సినారియో బేస్డ్ సరిగ్గా జావా స్క్రిప్ట్ నాకు డెప్త్గా అడిగారు, చెప్పలేకపోయాను. బట్ మనకు అశోక్ సార్ ఏం చెప్పారు, మనకి థియరీ అన్నీ అడిగారు, అవన్నీ దగ్గర దగ్గర 90% చెప్పేశాను, ఒకటి రెండు చెప్పలేకపోయాను థియరీ బేస్లో. ఓకే సో జావా స్క్రిప్ట్లో మనం కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఓకే టెక్నికల్కి వెళ్తున్నాం కదా. సో అది నా ఓకే. ప్లగిన్స్లో ఏం అడగలేదులేండి వాళ్ళు. సో టెక్నికల్గా ప్రాక్టీస్ చేసుకోండి, బాగుంటుంది లైఫ్. మీకు అడ్వాన్స్ టూల్స్ అవన్నీ వచ్చాయి సిస్టంలో. మీరు నిన్నటి క్లాస్ చూస్తే అడ్వాన్స్ టూల్స్, వెబ్సైట్స్ అవన్నీ వచ్చాయి కదా. సో విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీ ఆర్గనైజేషన్. యా కాల్స్ కూడా మంచిగానే ఉన్నాయి, ఫీచర్ స్కోప్ కూడా బాగుంటుంది, మంచి టెక్నాలజీ.